నువ్వు కుదిరితేరా, ఇబ్బంది పడకు, ఓకేనా? సాగళ్ళు వివి వినాయక్ డైరెక్టర్ గారి ఇంట్లో ఉన్నాం, ఓకే? డైరెక్ట్గా వచ్చే, కానీ ముందు అక్కడ మనుషులు చూడు, ఓకేనా? హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. గిన్నె లేదా? ఇదంతా పాడవద్దు కదా, ఎందుకు? కొడదాం నీళ్ళు. అత్యరిష్టాకరం పురుషేత్వాదం యచ్చవయమతాం నేత్రదేతస్మాత్ విరాజాధి పురుష ఆగరాదేవతాభ్యాం వం సహస్రాక్షసహస్రవాదే తవ సవమింబే సదరత్వ అత్యరిష్టాకరం బసవదేవ సదేమహి ధియాన ప్రాచోదయాత్వం నయనస్వామి హస్తస్వృక్షాలయామి పాదవృక్షాలయామి ప్రాచిందార్పయా మంగళం గోదలేంద్రాయ మహానిగురాత్మ చక్రలోచాయ సార్వభౌమాయ మంగళం శేషోదయనాథవాస మహాప్రాచి శివాగరం ప్రాచిందార్పయా మంగళం గోసలేంద్రాయ మహానిగురాత్మ చక్రలోచాయ సార్వభౌమాయ మంగళం. చక్రప్రవేద్వాన్ ప్రయత్యస్రహతమేవం వేద్వానుటునాద్యపందయనాయ విచిదేవం దాశ్రీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణ దేవమక్షరం పరం పదం శివాగణాదేవతాభ్యోర్మః ఓం అసిస్మానస్య అచ్యుత గోత్రోద్భవస్య జయపతాక స్వామి స్వామినాం దేశస్య సహశిష్యానాం సౌడంబస్య సపత్రస్య సవాంగస్య శ్రీవిద్యాభయాయ శ్రీయార్ద్రస్వ శివాగణాదేవతాభ్యో నమః ఓం శివాగణాదేవతాయ శ్రీయార్ద్ర స్వాహనా సముద్రస్సు మహాప్రసాద సిద్ధిరస్వ ఓం ద్రవం సహస్రేర్ష పురుష సాయం దేవుడు ముందు చేయండి. ఫస్ట్ భాగం ఎందుకు చూపించడం? గాంధీ బాబాక్షణ పదే పదే పాపం పాపకర్మహం పాపాత్మాసం పాత్రాహిమాం కృపయా దేవి శరణాథ వత్సల అన్యదా శరణాస్తే తమే శరణం తస్మాత్ గాంధీ భావేన రక్ష రక్షాదినాథన ఓం త్రిభాగనాదేవతాభ్యో నమః ఓం శ్రీ ఓం మహాప్రసాద సరసా గృహ్ణామి ఓం త్రిభాగనాదేవతాభ్యో నమః సౌడంబస్ల ఓం త్రిభాగనాదేవతాభ్యో ఓం సహస్రేరుష పురుష సహస్రాక్ష సహస్రవాసవ సభోమింబే స్లతరత్వ. ఏం కాదు, అందరికన్నా చిన్న నేనే. పెరియాలవారని తిరుమల నంబి, తిరుమలలో తిరుమల నంబి గారు మనం ప్రదక్షిణకి వెళ్తాం కదా, స్వామివారి గుడి నుంచి ఎడం పక్కన వెళ్ళేటప్పుడు ఫస్ట్లో ఒక ఆలయం వస్తుంది. వారు తిరుమల నంబి గారు రామానుజుల వారికి మేనమామ అవుతారు. రామానుజుల వారు అలిపిరికి వచ్చారు. అక్కడ ఒక సంవత్సరం పాటు ఉంటే వారు పైనుంచి కిందకు వచ్చి వీరికి రామాయణం చెప్పారు. అయితే తిరుమలకి వచ్చేటప్పుడు వెల్కమ్ చెప్పడానికి పూర్ణకుమ స్వాగతం వీరు వచ్చారు. తిరుమల నంబి గారు వయసులో పెద్దవారు, మేనమామ. కానీ రామానుజుల వారేమో గురువు, ఆచార్యులు, పెద్దవారు. వారన్నారు, అదేమిటండి ఎవరైనా చిన్నవాళ్ళని పంపించవచ్చు కదా అన్నారట. అంటే తిరుమల నంబి గారు అన్నారు, తిరుమల 4 మాడ వీధులు వెతికాను రామానుజ, నాకంటే చిన్నవాడు ఎవడు కనపడలేదు అన్నాడు. అంత గొప్పవాడు. ఏంటి వెంకటేశ్వర స్వామి ఆయనకి కనబడ్డారు. ఆకాశ తీర్థం అంటారు కదా, ఈయన పాపనాశనానికి వెళ్ళి నీళ్లు తెచ్చేవారు. వెంకటేశ్వర స్వామి ఏమో బోయవాడి రూపంలో వచ్చి తాత మంచినీళ్ళు అన్నాడు. కుండతో నీళ్ళు తెస్తుంటే, బాబు వృద్ధుణ్ణి అంత దూరం నుంచి తెచ్చాను స్వామివారికి అభిషేకం, నువ్వు కుర్రోడు వెళ్ళి తాగు అన్నారు. అంటే ఈయన అన్నట్టే అని ఆయన ముందు నడిచాక బాణం వేసి కొండ అంతా ఖాళీ అయిపోయింది. ఈయన పట్టుకు తాగేశాడు వెంకటేశ్వర. ఎవరి కోసం తెచ్చిన నీళ్ళు? ఆయన కోసమే. ఆయన ఈయన ఏం బాధపడి
ఏంటి ఆయన ఇప్పుడు మళ్ళీ అంత దూరం వెళ్ళగలనా వృద్ధుడిని, నువ్వు ఇలా చేస్తే ఎలాగా అంటే ఆయన స్వామి దర్శనం ఇచ్చి ఆకాశం వైపు బాణం వేశాడు. అదే ఆకాశం. అలా దేవుడు ఉన్నాడు అనడానికి మనకి అణువున అడుగున మనకి నిరూపణ ఉంది. అది. మీ పేరు? సత్యనారాయణ. మన పిల్లలు? ఓ బాబు శౌర్య చేస్తాను. ఇస్కాన్ ప్రచారక్ మన శౌర్య గారు వాళ్ళ ఫాదర్ అండి. ఓ బెలబెలే మన బాబు ఫోన్ చేశారు. రైట్ బెలబెలే. ఓ బెలబెలే శౌర్య గారు అదే అక్కడెక్కడ వెళ్ళాలి. గణేష్ మహారాజ్కి టైం లేదు నాన్న. సాయి నాన్న తొందరగా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారోగమేవ వందనాత్ మృత్యోర్మృత్యున్నమామ్యం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. నాన్న ప్లీజ్ నాన్న మేక్ ఫాస్ట్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వైరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. బలో సీతారామచంద్రమూర్తి భగవానికి, లక్ష్మణ స్వామికి, పవనసుత వీర హనుమానికి జై శ్రీరామ్. నన్నకి వెళ్ళాలి. రండి. సురేంద్ర గారు తాతగారా? తాతగారి పేరు మీరు? నేను రూమ్లో ఉంది, నేనున్న రూమ్లో తాతగారి ఫోటో ఉంది. నేను మీకు మాట చెప్దాం అనుకున్నా వీరాస్వామి గారి గురించి. వివి వినాయక్ గారి వాళ్ళ తాతగారి పేరు వీరాస్వామి. మనం ఆయన కట్టించిన గుళ్ళోనే ఉన్నాం కదా. ఆయన ఫోటో చూడండి, చక్కగా నామాలు పెట్టుకుని ఉన్నారు, తిరునామాలు పెట్టుకుని ఉన్నారు. జూమ్ చేసావా? మన పాత ఫోటోలు ఏవి చూసినా చక్కగా కట్టు, అది పంచి చూడండి, కట్టు, బొట్టు, జుట్టు. అందుకే వాళ్ళు సూపర్ హిట్, ఎందుకంటే వాళ్ళు ఫిట్, మనమేమో ఫట్టం. అది అర్థమైందా? అందుకని మన సాంప్రదాయం మర్చిపోకూడదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. బోలో గణేష్ మహారాజ్కి, బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. నానా అరే నాన్న ఏం పేరు? శివ. మీరు మీ పేరు? కారు ఎటు తిప్పాలా అటే వెళ్ళాలా? ఏదన్నా ప్రోగ్రాం ఖచ్చితంగా పడితే ఎవరింటికి రాను రాసుకోండి. మనం మెంటలు గుర్తుపెట్టే ఒక మాట, మెంటలు సెంటిమెంటల్ రెండు తప్పే. మనం ఆ మెంటల్ వలన ఈ గొర్రెల్లా తయారయ్యేది. మనం ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఇది మన మైండ్లో ఇక్కడ రాసుకోవాలి. నేనేం చేస్తే గురువు గారు సంతోషపడతారు, ఇది మన మైండ్కి ఎక్కాలి. ఇప్పుడు ఎవరైనా కాలు పెడితే మనకి లాభం, అక్షంతలు వేస్తే పుణ్యం, తీర్థం, ఇవన్నీ మంచిదే. కానీ మన మెంటాలిటీ ఉంటుందే, అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణకి ఇది పండు అనుకోండి, కాసేపు నాకు ప్రసాదం సాదో బేసారు అని ఇచ్చేసాను, అది ప్రసాదం వద్దా? శాపం అవుతుంది, అదవుతుందా? కాబట్టి మనం ఏం చేయమంటారు నన్ను అని అడగాలి, అది అప్పుడు వస్తుంది అనుగ్రహం. అర్థమైందా? ఒకసారి మీ ఇంట్లో భజన పెడదాం అని వీళ్ళకి అనిపించాలి, నడుము ఇంటికి వెళ్దాం అనిపించేలా మనం ఉండాలి. ఊరికి అడుగులు పెడితే ఉపకారం ఉంది. మనలో నన్ను ఏం చేయమంటారని అడిగే వాళ్ళు పెరిగితే తప్ప ఈ దేశం ధర్మం రక్షించబడదు. నన్ను ఏం చేయమంటారు ఇది అడగండి, దేవుణ్ణి అడగండి, గురువుని అడగండి. చూడండి, ఈ బంగారు చాలా చక్కగా బొట్టు పెట్టుకుంది, ఎందుకని? వాళ్ళ అమ్మేది ఏం పేరమ్మా? మంచి తల్లి కాబట్టి మంచి కూతురు. గివ్ ద బిగ్ హ్యాండ్ టు బోత్ ఆఫ్ దెమ్. మరి అంతేగా. ఇప్పుడు ఎలా ఉన్నారు ఆడపిల్లలు? అమ్మలు వాళ్ళని చదువు అని వదిలేస్తారు, అర్థమైందా? అందుకని 3 మర్చిపోకూడదండి. చెప్పండి అందరూ, కట్టు, బొట్టు,
జుట్టు అప్పుడే ఇట్టు లేదా పట్టు. చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రోజు మంత్రం చేయండి.